హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ టైంలో బండి మీద దొరికి మెత్తటి పకోడీని ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, వీటి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్ని వేసుకోవాలి. తర్వాత చిన్నగా తురుముకున్న కొంచెం అల్లం తురుము, అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత దానిలోకి 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోవాలి. అలాగే చిటికెడు బేకింగ్ సోడాను కూడా వేసుకొని వాటన్నింటినీ కూడా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దానిలోకి 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. తర్వాత దానిలోకి 1 స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒక 2 స్పూన్స్ వేడి నూనెను వేసుకొని వాటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. చూసారా అండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా పకోడీ అనేది వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో పకోడీని కొంచెం కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వాటిని రివర్స్ చేసుకుంటూ 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వాటిని ఫ్రై చేసుకోవాలండి. కొంతసేపటికి అవి బాగా వేగి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత వాటిని స్టైనర్లోకి తీసుకోవాలి. చూసారా అండి, ఈ విధంగా స్టైనర్లోకి తీసుకోవాలండి. ఇదే ప్రాసెస్లో అంతా కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, ఈవినింగ్ టైంలో బండి మీద దొరికి మెత్తడి పకోడీ ఇంట్లోనే ఎంతో ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో ఇవే కొలతలతో మీరు కూడా చేసి చూడండి.